నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్కు అవతరణ దినోత్సవం ఉండదన్న చంద్రబాబు. ప్రతి ఏడాది నవనిర్మాణ దీక్ష కొనసాగుతుందని స్పష్టీకరణ. ఏపీలో రైల్వే జోన్ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నామన్న రైల్వే మంత్రి. సాంకేతిక సమస్యలు అడ్డొస్తున్నాయని వెల్లడి. కొత్త జిల్లాలపై కసరత్తు ముమ్మరం చేసిన తెలంగాణ సర్కార్. ప్రతి ప్రక్రియ ప్రజామోదయోగ్యంగా ఉండాలని కాంగ్రెస్ డిమాండ్. చనాక కొరాట ఆనకట్ట నిర్మాణానికి మహారాష్ట్ర నిరభ్యంతర పత్రాలు. 2018 జూలై నాటికి పూర్తి చేయాలని అధికారులకు హరీష్ ఆదేశాలు. ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ వైద్య ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల. మొదటి 10 ర్యాంకుల్లో 6 కైవసం చేసుకున్న తెలంగాణ విద్యార్థులు. భారత్లో యాపిల్ ఉత్పత్తులపై ప్రధానితో టిమ్ కుక్ చర్చలు. సైబర్ భద్రత, డేటా ఎన్క్రిప్షన్పై సహకరించాలని దిగ్గజ సంస్థకు మోదీ విజ్ఞప్తి. బీసీసీఐ అధ్యక్ష పదవిలో అనురాగ్ ఠాకూర్ నియామకానికి రంగం సిద్ధం. రేపటి సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవమయ్యే అవకాశం. ఆంధ్రప్రదేశ్కు అవతరణ దినోత్సవం ఉండదని, అంకితభావ దినోత్సవమే ప్రతి ఏడాది కొనసాగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి ఏడాది జూన్ 2 నుంచి 8 వరకు సంకల్ప దీక్ష కొనసాగుతుందన్న ఆయన విభజన సమయంలో జరిగిన అన్యాయంపై ప్రజల్లో కసి తగ్గడానికి వీల్లేదన్నారు. ఆ కసితోనే దేశంలో అగ్రగామి రాష్ట్రంగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ భవనం అందుబాటులోకి వచ్చినప్పటికీ విభాగాధిపతులకు విజయవాడలో కార్యాలయాలు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చంద్రబాబు వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి జూన్ 2న ఆంధ్రప్రదేశ్లో నవనిర్మాణ దీక్ష మాత్రమే కొనసాగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ మేరకు జూన్ 2 నుంచి 8 వరకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 26న జరిగే మంత్రివర్గ భేటీలో నవనిర్మాణ దీక్ష విధి విధానాలు ఖరారు చేస్తామన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం లేదు, దీక్షే ఉంటుంది. నేను సెలబ్రేట్ చేసుకోలేను. ఏమని సెలబ్రేట్ చేసుకుంటాం? ఏం ఘనకార్యం జరిగిందని మనకు కట్టు బట్టలతో వచ్చి కష్టపడుతూ ఉత్సవాన్ని చేసుకోగలుగుతామా? చేసుకోలేము. అట్లా అని చెప్పి ఆ డేట్ ని మర్చిపోతామా? మర్చిపోలేం. ఈ కసి కోపం తగ్గడానికి వీల్లేదు. అన్యాయం జరిగింది, దాన్ని ఒకసారి సమీక్ష చేసుకుంటూనే ముందుకు పోవడానికి ఏం చేయాలో చేయడం కోసం నవ నిర్మాణ దీక్ష తీసుకొచ్చాం. ప్రత్యేక హోదా సహా ఆంధ్రప్రదేశ్కు సాయం కోసం పదే ఢిల్లీని అడుగుతున్నామంటే అందుకు కారణం కాంగ్రెస్ పార్టీనేనని దుయ్యబట్టిన ముఖ్యమంత్రి పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 9, 10, 13 షెడ్యూళ్లలోని సంస్థల విభజన, వాటాలు, పంపకం జరగాలని చెప్పారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చినప్పటికీ కష్టపడితేనే ఫలితముంటుందన్నారు. స్పెషల్ స్టేటస్ నేనేదో అడగలేదు, అడిగాడు, లేదంటే వద్దన్నాడని కూడా రాసుకుంటున్నారు. 10 రాష్ట్రాల్లో స్పెషల్ స్టేటస్ ఉంది. ఇప్పుడు ఎక్కడున్నాయి స్టేట్స్? 14th ఫైనాన్స్ కమిషన్ లో అందరికంటే వెనక ఈ 14 ఉన్నాయి. వాళ్ళకంటే పైన మనం ఉన్నాం. కానీ 10 ఏళ్లు వాళ్ళు స్పెషల్ స్టేటస్ అమలు జరిగింది. 10 ఏళ్ల తర్వాత కూడా అక్కడే ఉన్నారు. దాన్ని వీళ్ళు ఎగ్జాంపుల్ చెబుతున్నారు. నాకు చూసారా, స్పెషల్ స్టేటస్ ఇస్తే ఉద్యోగాలు అడగాల్సిన పని లేదు, ఇండస్ట్రీ అడగాల్సిన పని లేదు. ఎవరిని మభ్య పెడతారు ఇవన్నీ? అందుకే కష్టపడితే మనకు అన్నీ అవుతాయి. అందుకే నేను ఏమంటున్నానంటే ఒక 4-5 సంవత్సరాలు మనకు కానీ చేయూతనిస్తే ఊహించినటువంటి అభివృద్ధి చేసుకుంటూ మనం ముందుకు పోతాం. ఇదే సమయంలో హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగులు ఈ ఏడాది విద్యా సంవత్సరం మొదలు కావడానికి ముందు వచ్చేస్తేనే మంచిదని చంద్రబాబు సూచించారు. మనం కొత్త సెక్రటరియట్ కట్టేదానికి ఒక 3-4 ఇయర్స్ పడుతుంది. ఇప్పుడు పనిచేయాలంటే ఎఫిషియన్సీ ఉండాలంటే అందరూ ఒకటే దగ్గర ఉంటే బాగుంటుందని సెక్రటరీస్, డైరెక్టర్స్ అండ్ ఆల్సో స్టాఫ్ మొత్తం 2 ఇంటిగ్రేట్ చేయాలనేది నేను ఆలోచించిందంటే ఒకవేళ అవసరమైతే దీన్ని వేరేది ఇక్కడ సిటీలో ఉండే ప్లేసెస్ పెట్టుకోవచ్చు అని అడిగాను. కానీ కాదు, 2 ఒకటే దగ్గర ఉంటే బాగుంటుందని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఐఎమ్ వర్కింగ్ ఆన్ దాట్. తాత్కాలిక సచివాలయం పనులు జూన్ 3వ వారానికి పూర్తి చేస్తామన్న చంద్రబాబు 2019 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తవుతుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక రైల్వే జోన్పై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఢిల్లీలో చెప్పారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రత్యేక జోన్ రావాల్సి ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యలున్నాయన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయన్న కేంద్ర మంత్రి వాటిని పరిష్కరించేందుకు శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ బడ్జెట్లో దక్షిణాది రాష్ట్రాలకు నిధుల్ని గణనీయంగా పెంచామన్న ఆయన గతేడాది ఏపీ నుంచి 886 కోట్ల రూపాయల రెవెన్యూ వస్తే గడిచిన 2 ఏళ్లలో 2195 కోట్ల రూపాయల్ని ఏపీలో రైల్వేల అభివృద్ధికి వెచ్చించారు. దక్షిణాది రాష్ట్రాల పట్ల రైల్వే శాఖ వివక్ష చూపించడం లేదనడానికి ఇదే ఉదాహరణ అని మంత్రి వివరించారు.
I will know. The Act had said that we must explore the possibility. I have already asked them to consult as many people as possible, so the railways are consulting as many as possible. ఉజ్వల పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు మరో 25 లక్షల దీపం కనెక్షన్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ నేతృత్వంలో జరిగిన రాష్ట్రాల పౌర సరఫరాల శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొన్న మంత్రి ఆహార భద్రత చట్టం అమలుకు అదనంగా 40,000 మెట్రిక్ టన్నులు బియ్యం కావాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశామన్నారు. ఎండ్ టు ఎండ్ కంప్యూటరీకరణకు కేంద్రం ఇవ్వాల్సిన 3 కోట్ల రూపాయల్ని వీలైనంత త్వరగా విడుదల చేయాలని కోరామని వివరించారు. ఎఫీ షాప్ డీలర్ల గురించి కూడా కమిషన్లు దీని గురించి కూడా మేము అడిగాం. దీని గురించి కూడా దాదాపు మాకు రావాల్సింది 33 కోట్ల రూపాయల దాకా ఇప్పటి వరకు కూడా రావాలా. ఇది కూడా మేము మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఇవన్నీ కూడా త్వరగా రిలీజ్ చేయాలని మంత్రి గారిని కూడా కోరింది కూడా జరిగింది. ఆహార భద్రత చట్టం దాని కింద అంటారు 40,000 మెట్రిక్ టన్నుల బియ్యం కూడా మాకు అదనంగా కూడా మాకు కావాల్సింది ఉంది. దీని గురించి కూడా మేము అంటే మినిస్టర్ గారిని కూడా అడిగాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ కసరత్తు వేగంగా సాగుతోంది. అన్ని జిల్లాల విషయంలో స్పష్టత వచ్చినప్పటికీ హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలకు సంబంధించిన కసరత్తు కొలిక్కి రాలేదని తెలుస్తోంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2నే కొత్త జిల్లాలపై ముసాయిదాను ప్రకటించాలని భావిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ క్షేత్రస్థాయి ప్రతిపాదనలు వీలైనంత త్వరగా అందించాలని అధికారులు, పార్టీ నేతలకు సూచించారు. ఇదే సమయంలో జిల్లాలోని ఏ ప్రాంతం కూడా జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్లు దాటకుండా ప్రతిపాదనలు ఉండాలని కేసీఆర్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణలో కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి రాష్ట్రావతరణ దినోత్సవమైన జూన్ 2ని ముసాయిదా ప్రకటించాలని భావిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ దిశలో ప్రభుత్వ, పార్టీ వర్గాల నుంచి ప్రతిపాదనల సేకరణ వేగవంతం చేశారు. జిల్లా కలెక్టర్ల నుంచి ప్రతిపాదనలు స్వీకరించడం సహా భూపరిపాలన ప్రధాన కమిషనర్ రేమండ్ పీటర్ అభిప్రాయాలు సేకరిస్తున్నారు. మరోవైపు జిల్లాకో 2 తెరాస ప్రతినిధులు తమ జిల్లాల పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకుని క్రోడీకరిస్తున్నారు. ఈ ప్రతిపాదనలన్నింటిపై 1-2 రోజుల్లోనే నివేదిక పంపాలని కేసీఆర్ స్పష్టం చేశారు. గద్వాల, మహబూబాబాద్, మందని, రామగుండం, భద్రాచలం, ఇబ్రహీంపట్నం, ములుగు ఇలా పలుచోట్ల జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్న వేళ కొత్తగా ఏర్పాటు చేసే 11 జిల్లాలకు సంబంధించిన కేంద్రాలు పేర్లపై పూర్తి స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. ఆయా జిల్లాల్లో ఉండాల్సిన మండలాలకు సంబంధించిన కసరత్తు మాత్రం కొనసాగుతుందని చెబుతున్నారు. నియోజకవర్గం యూనిట్గా కాకుండా మండలాలు యూనిట్గానే జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడుతున్నందున కొత్తగా కొన్ని మండలాల ఏర్పాటుపై కూడా కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల నుంచి విభజించి ఏర్పాటు చేసే జిల్లాలపైనే ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది. వికారాబాద్ కేంద్రంగా రంగారెడ్డి జిల్లా ఏర్పాటు చేస్తే మిగిలే ప్రాంతాలు, భువనగిరి పరిసర ప్రాంతాలకు సంబంధించి కసరత్తు కొలిక్కి రాలేదని చెబుతున్నారు. శివార్లతో కలుపుకొని హైదరాబాద్ను 4 జిల్లాలుగా విభజించాలని మొదట భావించిన కేసీఆర్ జీహెచ్ఎంసీ పరిధిలో కలెక్టర్ల పాత్ర పెద్దగా ఉండే అవకాశం లేనందున 2 జిల్లాలు ఏర్పాటు చేస్తే సరిపోతుందని ఉన్నతాధికారులు అభిప్రాయపడగా పునరాలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్, ఉప్పల్ ప్రాంతాలను భువనగిరిలో కలిపే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న రంగారెడ్డి జిల్లా నేతలు హైదరాబాద్ను 2గా విభజించి ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్, భువనగిరి తదితర ప్రాంతాలను కలిపి బాహ్యవలయ రహదారికి సమీపంలో జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు 371D జోన్ల వ్యవస్థ అడ్డుగా మారే అవకాశాలున్నట్లు ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలు 5వ జోన్లో ఉంటే నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్నగర్, నల్గొండ జిల్లాలు 6వ జోన్లో ఉన్నాయి. ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే సమస్యలు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ సర్కారు చేపట్టబోయే జిల్లాల పునర్విభజనపై ప్రజలు ఆందోళనలో ఉన్నారని సీఎల్పీ నేత జానారెడ్డి నల్గొండలో అన్నారు. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న జిల్లాలపై ఇప్పటికే పలుచోట్ల ఆందోళనలు మొదలయ్యాయన్న జానారెడ్డి కొత్త జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగా, రాజ్యాంగబద్దంగా, ప్రజామోదయోగ్యంగా ఉండాలన్నారు. ఏ ప్రాతిపదికన జిల్లాలను విభజించాలో ముందే నియమ నిబంధనలు ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలన్న ఆయన కేంద్రం నియామకాల ప్రకారం కొత్త నియోజకవర్గాల పునర్విభజన చేసిన తర్వాత జిల్లాలు ఏర్పాటు చేస్తే మేలని సూచించారు. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం యొక్క ఆలోచనని ప్రతిపాదనలు ముందు పెట్టి వారందరి యొక్క సలహాలను కూడా, అభిప్రాయాలను కూడా సేకరించడం ప్రజాస్వామ్యయుతంగా ఉంటుంది. పార్టీలనే కాదు, ఇతర ప్రజా సంఘాలని, ఉద్యోగ సంఘాల అభిప్రాయాలని, ఆ ప్రాంత ప్రజల అభిప్రాయాలను కూడా సేకరించి సముచితమైనటువంటి అని భావించినటువంటి విషయాలని వివరించాలని, ఆ వైపున ఆలోచించాలని నేను ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.
పెన్గంగ నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మించి తలపెట్టిన చెనాక కోరాట ఆనకట్ట నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు లభించాయి. ఈ నిర్మాణానికి మహారాష్ట్ర అటవీ వన్యమృగ సంరక్షణ గనుల శాఖలు నిరభ్యంతర పత్రాలు జారీ చేశాయి. ఆనకట్ట నిర్మాణంపై గతంలోనే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఒప్పందం కుదిరింది. పెన్గంగ నదిపై చెనాక కోరాట సహా మహారాష్ట్రలోని పింపరాడ్ రాజుపేట వద్ద కూడా ఆనకట్టలు నిర్మించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుల ద్వారా ఆదిలాబాద్ జిల్లాలోని 51,000 ఎకరాలకు సాగునీరు అందించాలని తెలంగాణ సర్కార్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. మహారాష్ట్ర నుంచి అనుమతులు రావడంపై హర్షం వ్యక్తం చేసిన తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు 2018 జూలై నాటికి ఆనకట్ట పనులు పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. భూగర్భ జలవనరుల శాఖలో 58 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవాళ 7 ప్రకటనలు జారీ చేసింది. ఇందులో అసిస్టెంట్ హైడ్రోజియాలజిస్ట్ పోస్టులు 28 ఉంటే అసిస్టెంట్ కెమిస్ట్ 1, అసిస్టెంట్ జియోఫిజిసిస్ట్ 2, హైడ్రాలజీ టెక్నికల్ అసిస్టెంట్ ఖాళీలు 5, జియోఫిజిక్స్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు 6, హైడ్రోజియాలజీ టెక్నికల్ అసిస్టెంట్లు 7, అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ పోస్టులు 9 ఉన్నాయి. ఈ పోస్టుల కోసం ఈ నెల 22 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి పార్వతీ సుబ్రహ్మణ్యం తెలిపారు. అన్ని పోస్టులకు జూన్ చివరి వారంలో పరీక్ష ఉంటుందని తెలిపారు. భారత్లోని అపార యువశక్తిని ఉపయోగించుకుంటూ యాపిల్ ఉత్పత్తుల్ని ఇక్కడ తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని యాపిల్ సంస్థ సీఈఓ టిమ్ కుక్ ఉద్ఘాటించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించిన కుక్ సైబర్ భద్రత, డేటా ఎన్క్రిప్షన్ సంబంధిత అంశాలపై సమాలోచనలు జరిపారు. భారత్లో తొలిసారి పర్యటిస్తున్న యాపిల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి టిమ్ కుక్ ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ భేటీలో తమ సంస్థ భవిష్యత్తు ప్రణాళికల్ని వివరించిన కుక్ భారత్లో సుదీర్ఘ ప్రస్థానం కొనసాగించాలని యాపిల్ కోరుకుంటోందని చెప్పారు. ఈ దిశలో ముందడుగు వేసేందుకు 4G సేవలు ప్రారంభమవుతున్న ప్రస్తుత తరుణమే సరైనదని భావిస్తున్నట్లు చెప్పిన కుక్ భారత్లో యాపిల్ ఉత్పత్తుల తయారీ సహా విక్రయానికి ఉన్న అవకాశాలపై మోదీతో చర్చించారు. భారతీయ యువతలోని నైపుణ్యాన్ని కొనియాడిన ఆయన వారి శక్తిని తమ సంస్థ అందిపుచ్చుకోవాలని కోరుకుంటోందన్నారు. వ్యాపారానుకూల వాతావరణం మెరుగుదల సహా శుద్ధ ఇంధన ఉత్పత్తి, వినియోగం విషయంలో మోదీ చేపడుతున్న చర్యలపై ప్రశంసలు కురిపించిన కుక్ యాప్ల అభివృద్ధికి భారత్లో అపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఈ దశలో యాప్ అభివృద్ధి సహా శుద్ధ ఇంధన రంగంలో యువ వ్యాపారవేత్తల విజయగాథలు ప్రస్తావనకు రాగా భారత పర్యటన అనుభవాల్ని ప్రధానికి వివరించిన యాపిల్ సీఈఓ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై మోదీని అభినందించారు. ఆధునీకరించిన నరేంద్ర మోదీ మొబైల్ యాప్ను విడుదల చేశారు. తర్వాత కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రాధాన్యాన్ని వివరించిన ప్రధాని ఈ విద్య, వైద్యం, రైతుల ఆదాయం రెట్టింపునకు నిర్దేశించుకున్న లక్ష్యాల్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఆయా లక్ష్యాల సాధనలో యాపిల్ సహకారాన్ని కోరారు. సైబర్ నేరాల రూపంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు అంతర్జాతీయ సమాజానికి అండగా నిలవాలని యాపిల్ సీఈఓకు మోదీ సూచించారు. ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2016లో వైద్యం, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. మొదటి 10 ర్యాంకుల్లో 6 అమ్మాయిలే దక్కించుకోగా మొదటి 10 ర్యాంకుల్లో 6 తెలంగాణకు చెందిన వారు కైవసం చేసుకున్నారు. విజయవాడలో ఈ ఫలితాలను విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యుత్తమ ర్యాంకులు సాధించిన వారికి అభినందనలు తెలిపారు. వచ్చే ఏడాది నీట్కు సన్నద్దం కావాలని విద్యార్థులకు సూచించిన ఆయన నీట్ సిలబస్, ఇతర అంశాలపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. 2016-17 విద్యా సంవత్సరానికి ఆయా రాష్ట్రాలు సొంతంగా నిర్వహించిన ప్రవేశ పరీక్షల ఆధారంగానే వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించుకునేందుకు ఆర్డినెన్స్ జారీ చేసిన వేళ ఇప్పటి వరకు నిలిపి ఉంచిన ఎంసెట్ 2016 వైద్య విద్య ప్రవేశ పరీక్ష ఫలితాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలోని తన కార్యాలయంలో ఎంసెట్ 2016 ఎంబీబీఎస్, బీడీఎస్, వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షకు 98,752 మంది హాజరు కాగా 87.59% విద్యార్థులు అర్హత సాధించారు. ఇందులో 4,499 మంది ఇంటర్ పరీక్షల్లో తప్పినందున మొత్తం 81,986 మందికి ర్యాంకులు కేటాయించారు. ఈ ర్యాంకుల్లో మొదటి 10 మందిలో 6 బాలికలు, 4 బాలురు ఉండగా వారందరి పేర్లను చదివి వినిపించిన చంద్రబాబు వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. మెడికల్ అగ్రికల్చర్ టాపర్స్ వీళ్ళు నెంబర్ 1 మాచాని హేమలత 156 మార్కులు అవుట్ ఆఫ్ 160. 2 ఎర్ల సాత్విక్ రెడ్డి 155 మార్కులు. నెంబర్ 3 అమ్మకోల యజ్ఞప్రియ 153 మార్కులు. 4 చిట్లూరి నేహ
152. 5 ఇక్రామ్ ఖాన్ 152 మార్కులు. నెంబర్ 6 సొంటి సావిత్రి 152. నెంబర్ 7 పెదిరెడ్ల శైలజ 150. నెంబర్ 8 బలభద్ర గ్రీష్మ మీనన్ 150. నెంబర్ 9 దారం శివకుమార్ 150. నెంబర్ 10 కొండా సాయి ప్రదీప్ రెడ్డి 150 మార్కులు. ఇదే సమయంలో వచ్చే ఏడాది నుంచి నీట్కు వెళ్లాల్సిందేనని చెప్పిన చంద్రబాబు ఈ మేరకు సిలబస్, అధ్యాపకులకు శిక్షణ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కొంతకాలం నుంచి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో తెలుగువారు సత్తా చాటుతుండడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ని ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేయడం తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. పిల్లల్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి. ఈ మధ్య కాలంలో ఐఐటి, ఐఐఎం లో టాపర్స్ మన వాళ్ళే ఉన్నారు. సివిల్ సర్వీస్ కూడా మనం చాలా బాగా చేశాం. రాబోయే రోజుల్లో కూడా నాలెడ్జ్ లో మనం ముందరుంటాం. టాపర్స్ మన వాళ్ళే ఉంటారు. ఆ విధంగా ప్రిపేర్ అవుతున్నారు. దానికి పిల్లల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఏపీ ఎంసెట్లో మొదటి 10 ర్యాంకులు సాధించిన వారిలో తెలంగాణ రంగారెడ్డి జిల్లాకు చెందిన సాత్విక్ రెడ్డి, హైదరాబాద్కు చెందిన యజ్ఞప్రియ, ఇక్రమ్ ఖాన్, సాహితీ సావిత్రి, వరంగల్, నల్గొండ జిల్లాలకు చెందిన గ్రీష్మా మీనన్, శివకుమార్ ఉన్నారు. నిపుణులతో సమీక్షించి వచ్చే ఏడాది నీట్ కోసం ఇప్పటి నుంచే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను సన్నద్దం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ విజయవాడలో తెలిపారు. ఈ ఏడాదికి ఎంసెట్ ర్యాంకుల ప్రకారమే సీట్ల కేటాయింపులు జరుగుతాయన్న ఆయన వైద్య విద్యలో బి కేటగిరీ సీట్లను నిబంధనలకు విరుద్ధంగా అమ్ముకునే కళాశాలల్ని బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. ఈ ఆర్డినెన్స్లో నీట్ని అబేన్స్లో పెడితే ఎంసెట్ కానీ ఎంసెట్ ఏసీ కానీ టైం ఉంటే ఎంసెట్ ఏసీ పెట్టాలి, టైం లేకపోతే ఎంసెట్ ద్వారానే వాళ్ళు కౌన్సిలింగ్ చేయాలి బి కేటగిరీకి. అట్లా కాకుండా ఇచ్చిన ఆర్డినెన్స్లో ఓన్లీ గవర్నమెంట్ సీట్లకి మాత్రమే ఇది వర్తిస్తుందంటే డెఫినెట్గా వాళ్ళందరూ నీట్ ఎగ్జామ్కి అపేర్ అయ్యి బి కేటగిరీ నీట్ ద్వారానే జరుగుతుంది. మరోవైపు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి సైతం నీట్ నిర్వహణపై కేంద్రం నుంచి ఆర్డినెన్స్ వచ్చాకే ఎంసెట్ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎంబీబీఎస్ అండ్ డెంటల్ స్టూడెంట్స్కు మొన్న జరిగిన ఎంసెట్లో వాళ్ళు పాల్గొనలేదు కాబట్టి అవసరమైతే మళ్ళీ వాళ్ళకి ఎంసెట్ నిర్వహించడానికి అన్ని రకాల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. మరి అది పూర్తిగా ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత దాంట్లో ఉన్న విషయాలన్నీ గమనించి మా అధికారులతో చర్చించి మరి అవసరమైతే ఎంసెట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ రేపు జరగనుంది. ఈ పరీక్ష నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న ఈ పరీక్షను ప్రైవేటు విద్యాసంస్థలు, ఉద్యోగుల ప్రమేయం లేకుండా పూర్తిగా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే నిర్వహిస్తున్నారు. ఇందుకోసం 10 జిల్లాల్లో 1175 పరీక్ష కేంద్రాలు సిద్దం చేశారు. రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరిగే పేపర్ 1కు 1,184 మంది దరఖాస్తు చేసుకున్నారు. మధ్యాహ్నం 2:30 నుంచి 5 వరకు జరిగే రెండో పేపర్ పరీక్షకు 2,73,310 మంది హాజరు కానున్నారు. ఈ నెల 13 తర్వాత డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లు మాత్రమే రేపటి పరీక్షకు చెల్లుబాటు అవుతాయని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కిషన్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో భారీ భర్తలు ఒకే చోట పనిచేసే వెసులుబాటు కల్పిస్తూ బదిలీలకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. స్థానిక కేడర్లో ఖాళీలు ఉన్న చోటకు బదిలీలకు అనుమతినిచ్చింది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న కార్యాలయాల్లో ఉన్న పోస్టులకు ఇది వర్తించబోదని తెలిపిన ప్రభుత్వం ఈ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు బయటి ప్రాంతాలకు వెళ్లేందుకు మాత్రం అనుమతిచ్చింది. ప్రకాశం జిల్లా ఒంగోలులో తెలుగుదేశం వర్గపోరు రచ్చకెక్కింది. ప్రకాశం జిల్లా ఒంగోలులో మినీ మహానాడులో వైకాపా నుంచి ఇటీవలే తెలుగుదేశంలో చేరిన గొట్టిపాటి రవికుమార్ వర్గీయులపై సీనియర్ నేత కరణం బలరాం వర్గీయులు దాడి చేశారు. వేదిక మీదకు గొట్టిపాటి వర్గీయులు రాకుండా వారించారు. బలరాం నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేసిన వారు అప్పటికే వేదికపై ఉన్న గొట్టిపాటి వైపు దూసుకెళ్లారు. ఒక దశలో మినీ మహానాడు పరిశీలకుడిగా వచ్చిన సీనియర్ నేత గోరంట్ల బుచ్చి చౌదరి వారించేందుకు ప్రయత్నించినప్పటికీ బలరాం ఆయనతో వాగ్వాదానికి దిగారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి రావెల కిషోర్బాబు, మంత్రి సిద్ధా రాఘవరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు దామచల్ల జనార్దన్, తెలుగుదేశం ఎమ్మెల్యే సమక్షంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది.
స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవ చేయడం, యువతకు నైపుణ్య అభివృద్ధిలో విశేష కృషి చేసినందుకు గాను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్ ఐకానిక్ విమెన్ ఆఫ్ డికేడ్ అవార్డును అందుకున్నారు. ఢిల్లీలో విమెన్ ఎకనామిక్ ఫోరం ముగింపు కార్యక్రమంలో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు. ఈ అవార్డు తనకు కాక స్వచ్ఛంద సంస్థకు వచ్చినట్లుగా భావిస్తున్నారని ఆమె తెలిపారు. ఆరోగ్యం, విద్య, నైపుణ్యాల పెంపునకై మరింత కృషి చేస్తామని చెప్పిన దీప రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ప్రపంచంలో ఈ అవార్డు రిసీవ్ చేసుకున్నట్టు ఫ్రమ్ ఆల్మోస్ట్ 108 కంట్రీస్ నుంచి డెలిగేట్స్ అందరూ ఉన్నారు, విమెన్ డెలిగేట్స్ ఉన్నారు. బ్యూటీ ఏంటంటే దిస్ ఇస్ సంథింగ్ ఎక్కడైతే చాలా అట్టడుగు స్థాయి నుంచి కూడా విమెన్ని పిలిచి వీళ్ళు ఫెలిసిటేట్ చేస్తున్నారు ఈ డయాస్ మీద. అలాగే ప్రతి ఒక్క ఫీల్డ్లో ఈ దేశంలో లేకుండా మిగతా దేశాల నుంచి కూడా ఎక్కడో మారుమూల దేశాల్లో కూడా సేవ చేసే వాళ్ళని వాళ్ళ ఫీల్డ్లో నిష్ణాతులైన వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళు అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. దేశంలోని అనేక ప్రాంతాల ప్రజానీకం అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. రాజస్థాన్, గుజరాత్లో ఉష్ణోగ్రతలు గురువారం 100 ఏళ్ల నాటి రికార్డు స్థాయిని అధిగమిస్తే ఇవాళ దాదాపు అదే పరిస్థితి కొనసాగుతోంది. గుజరాత్లోని వల్సాడ్లో ఎండ తీవ్రతకు కరిగిపోయిన తారు రోడ్డు స్థానికులకు చుక్కలు చూపించింది. కరిగిన తారుకు చెప్పులు అంటుకుపోతుండగా రహదారిపై నడవడమే కష్టంగా మారింది. మరికొన్ని రోజులు ఇదే తరహా ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి తొలి స్వతంత్ర చైర్మన్గా ఎన్నికైన శశాంక్ మనోహర్ స్థానంలో బీసీసీఐ అధ్యక్ష పదవి ఎన్నికకు రంగం సిద్దమైంది. ఈ మేరకు రేపు జరగనున్న బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో శశాంక్ మనోహర్ వారసుడిగా ప్రస్తుతం బోర్డు కార్యదర్శిగా ఉన్న అనురాగ్ ఠాకూర్ను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఈస్ట్ జోన్ నుంచి బీసీసీఐకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఠాకూర్కు తమ జోన్ పరిధిలోని రాష్ట్రాల సభ్యులంతా మద్దతిస్తుండగా అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక లాంఛనమే కానుంది. అనురాగ్ ఠాకూర్ భారతీయ జనతా పార్టీ తరఫున లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీసీసీఐ అధ్యక్షుడిగా ఠాకూర్ ఎన్నికైతే బీసీసీఐ కార్యదర్శి పదవిని తన విచక్షణాధికారాలు ఉపయోగించి నియమించుకోనున్నారు. గత ఒలింపిక్లో కాంస్య పతకం సాధించిన భారత మహిళా బాక్సర్ మేరీకామ్ రెండోసారి టోర్నీలో పాల్గొనాలన్న ఆశలు ఆవిరయ్యాయి. వచ్చే ఆగస్టులో బ్రెజిల్ రియోలో జరగనున్న ఒలింపిక్ పోటీల్లో అర్హత కోసం నిర్వహించిన అంతర్జాతీయ ఛాంపియన్షిప్ పోటీల్లో మేరీకామ్ ఓటమి పాలైంది. 51 కేజీల విభాగంలో తలపడిన మేరీకామ్ జర్మనీ బాక్సర్ అజీజ్ నిమానీ చేతిలో 0-2 తేడాతో ఓటమి పాలై రెండో రౌండ్ నుంచే నిష్క్రమించింది. ఒలింపిక్స్ అవకాశాలను కోల్పోయింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.